M6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మహమ్మద్ ఆజం ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్వర్గీయులు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె జయంతి సందర్భంగా పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు అందించారని, ఇందిరమ్మ ఇళ్లను అలాగే అసైన్డ్ భూములను ప్రజలకు ఇచ్చిన ఘనత ఆమె వల్లే సాధ్యమైందని అన్నారు. ఆమె చేసిన సేవలు దేశవ్యాప్తంగా ఇంకా 100 ఏళ్లు అయినా ప్రజలు మరవని అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పుట్ట నరసింహరావు, ఉపాధ్యక్షుడు బొక్క ఆంజనేయులు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ అజార్, తాజా మాజీ ఎంపీటీసీలు సురభి నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మద్ది వీరారెడ్డి, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కావలి శంకర్, సీనియర్ నాయకులు సద్ది విజయభాస్కర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, బాలుగౌడ్, వినోద్, భిక్షుపతి రెడ్డి, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో భాగంగా కొత్తపల్లిలో, కానుకుంటలో, అట్లాగే ముఖ్యంగా బొంతపల్లిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు బాగా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. పండ్లు పంపిణీ చేయడం ఇట్లా జరిగింది. ఈ వేడుకలో భాగంగా ముఖ్య నాయకులందరూ పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన మా నాయకులందరికీ సంతోషం వ్యక్తం చేస్తూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఈరోజు మన దేశ మాజీ ప్రధాని అయినటువంటి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా మన అన్ని రాష్ట్రాల్లో, అన్ని గ్రామాల్లో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు వారు చేసేటువంటి సేవలు మరి గరీబ్ హటావో అనే నినాదంతో మరి వాళ్ళ ప్రజలకు చేసినటువంటి సేవలను గుర్తింపు చేసుకొని మరి ఈరోజు మరి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా మరి పెద్ద ఎత్తున మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి మరి జయంతి వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి ఘనంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మండల వ్యాప్తంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇందిరాగాంధీ అంటేనే గరీబులకు గుర్తు, ఏ లీడర్ గుర్తు లేదు, ఇందిరాగాంధీ గుర్తు. ఎందుకంటే గరీబీ హటావో నిదానంతో ఇల్లు ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా బ్యాంకులు జాతీయకరణ చేసి సామాన్యులకు కూడా లోను అందుబాటులో ఉండేట్టు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారే అసెంట్ చట్టం తెచ్చి అసెంట్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ ఇచ్చింది తప్ప ఇంతవరకు ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఇచ్చింది లేదు. అందు గురించి ఇందిరాగాంధీ పేరును చిరస్థాయిగా ఉంటుంది. ఆమె చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికీ ప్రజల్లో ఉంటుంది. ఎందుకంటే గరీబులకు మంచి చేసింది కాబట్టి. చెప్పే నాయకులే ఉన్నారు తప్ప ఇంత మంచిగా చేసిన నాయకులు లేరు. అందుకే ఇందిరాగాంధీ గారిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు. M6 న్యూస్ కి స్వాగతం. ఘనంగా బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జన్మదిన వేడుకలు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జన్మదిన వేడుకలు అభిమానులు, బీజేపీ పార్టీ శ్రేణుల మధ్యన ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు అభిమానులు ఆకాంక్షించారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి గోదావరి అంజిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎడ్ల రమేష్, మహిళా నాయకురాలు, బీజేపీ జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా తరఫు నుండి మరి అన్ని కాన్స్టిట్యున్సీల నుండి, అన్ని మండలాల నుండి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రేమతో అందరూ నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు
భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడే మనస్తత్వంతో ముందుకెళ్తూ పార్టీ ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలను కూడా మరి ఎప్పటికప్పుడు ఒక జిల్లా అధ్యక్షురాలుగా నేను చెప్పిన తడవే కష్టం అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టీకి పని చేసుకుంటూ పార్టీకి సమయం ఇస్తూ ఈ జిల్లాని మరి ముందుకు తీసుకుపోతున్న తరుణంలో వారందరూ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండి మరి అందరూ దీనిలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఉదయం నుండి ఈటల రాజేంద్రన్న అదేవిధంగా అరుణక్క గారితో మొదలు పెడితే అనేక మంది సీనియర్ నాయకులు, మండలాధ్యక్షులు, జిల్లా వైస్ ప్రెసిడెంట్లు, జిల్లా జనరల్ సెక్రటరీలు, మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, యువ మోర్చా అందరూ కూడా వచ్చి మరి నా పుట్టినరోజు సందర్భంగా వారు ధన్యవాదాలు చెప్పారు. వారికి మరొక్కసారి కూడా మళ్ళా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి రథసారథి, జిల్లా రథసారథి మన గోదావరక్క గారిది ఈరోజు జన్మదినం ఉంది. అక్కగారిది మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అక్క. మీరు ఇలాంటి పుట్టినరోజును మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా తరఫున నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆధ్వర్యంలో ఈసారి బీజేపీ పార్టీలో మీ అడుగులు అడిగేసి నడిచి మీరు మంచి పేరు, జిల్లాకు మంచి పేరు, మంచి గుర్తింపు తీసుకొచ్చారు. తెలంగాణలోనే నంబర్ 1 స్థానానికి తీసుకొచ్చారు మన సంగారెడ్డి జిల్లాను. ప్రతి మీటింగ్ గిటంగా సక్సెస్ అయింది. మీ ఆధ్వర్యంలో ఇలాగే ముందుకు సాగాలని చెప్పి, మీరు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి, మిమ్మల్ని పటాన్ చెరువు ఎమ్మెల్యేగా చూడాలని మా కోరిక. మహిళా మోర్చా మీ అందరి గిటంగా ధన్యవాదాలు. రోజు అక్క పుట్టినరోజు అని వచ్చాము ఇక్కడికి. బీజేపీలో బిఫోర్ గోదావరక్క, ఆఫ్టర్ గోదావరక్క అని విన్నాను. సంగారెడ్డిలో నేను చాలా చేంజెస్ వచ్చాయి. తను రాత్రి పగలు ఎప్పుడూ చూసుకోకుండా పనుల్లో తిరుగుతూనే ఉంటుంది. డిస్టిక్ అని ఏ మండలాన్ని వదలట్లేదు, ప్రతి మండలానికి వెళ్తుంది. అసలు తను చేసే వర్క్ చూస్తే ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది తినకి అనుకుంటున్నాము. బట్ షీఈస్ డూయింగ్ వెరీ వెల్, చాలా బాగా చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అక్క. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అవర్ మోటివేటర్. థ్యాంక్ యూ సో మచ్. జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ బర్త్డే. మొదలు చెప్పాలంటే మీటింగ్ ఉంది, కొద్దిగానే చెప్పాలనుకున్నాము. ఇప్పుడు కూడా అందరం వచ్చి ఈ కార్యక్రమానికి అందరికీ, ఎందుకంటే మంచి మనసుతోటి ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా నలుగురు గుర్తారంటే ఇదే. దానికోసం ఇప్పుడు ఇంతమంది గుర్తాలు వస్తున్నారంటే మనం చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి పని మంచి చేస్తాం కాబట్టి అందరూ మీ దగ్గరకు వచ్చారు. మంచి ఆ దేవుడు భగవంతుడు కూడా మంచిగా ఆరోగ్యంతో చూడాలని కోరుకుంటూ, పుట్టినరోజు చేసేలు మన గోదారమ్మకి. TSM6 న్యూస్ కి స్వాగతం. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్లోని NMR క్యాంపు కార్యాలయంలో పేదలకు ఆమె అందించిన సంక్షేమాన్ని స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నీలం మధు ముదిరాజ్. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, పేదలకు సంక్షేమం, అభివృద్ధిని దగ్గరికి చేసి భారతీయుల గుండెలో పదిలంగా నిలిచిపోయారని తెలిపారు. ఆనాడు ఆ మహానేత ముందు చూపుతో చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తుందని స్పష్టం చేశారు. షేలింగంపల్లి చందానగర్ డివిజన్లో గల పీజేఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన షేలింగంపల్లి మండల్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ టీమ్ స్పిరిట్ 2024-25 మండల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి షేలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆయా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కార్పొరేటర్ మెడల్స్, షీట్స్లు బహుకరించారు.
ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వారు కార్పొరేటర్ వారిని షాల్వాలో కప్పి మెమోంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని, స్పోర్ట్స్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే అన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు నిజం చేయాలని, రాష్ట్రానికి తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి మండల్ లెవెల్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ మారోజు ఆచార్య, శ్రీనివాస్ శంకర్, అబ్దుల్ రెహమాన్, డాక్టర్ అనిల్ కుమార్, లయన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, పవన్ కుమార్, ఎన్ఎస్ రావు, భీష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇక్బాల్, చైతన్య, త్రిమూర్తులు తదితర స్కూల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. చక్కటి ఆటల పోటీల కార్యక్రమంలో భాగంగా మరి షేర్లింగంపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి అత్యున్నతమైనటువంటి స్పోర్ట్స్ మీట్ ఈరోజులో పాల్గొనడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మరి కని విని ఎరగని రీతిలో షేర్లింగంపల్లి మండలంలో ఉన్నటువంటి 50 స్కూళ్ళు ఈరోజు పార్టిసిపేట్ చేసి సుమారు 5,000 మంది విద్యార్థులతోని ఆటా పోటీలు స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కరెస్పాండెంట్స్ అసోసియేషన్ స్టేట్ లెవెల్ కార్యదర్శి గారు, మరి మండల్ లెవెల్ అధ్యక్ష కార్యదర్శులు, మరి జిల్లా లెవెల్ సభ్యులు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇలాంటిది స్పోర్ట్స్ మీట్ పెట్టడం ద్వారా పిల్లలకు మరి ఆరోగ్యరీత్యా కానివ్వండి, అన్ని రకాలుగా మరి యావత్ భారతదేశంకి మరి ఆధిపత్యం తీసుకొచ్చే రకంగా స్పోర్ట్స్లో పాల్గొని ప్రతి విద్యార్థి కూడా మరి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మరి పెరిగి మరి అత్యుత్తమైనటువంటి స్థానాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే చక్కగా జరుగుతూ ఉంది, మరి అందరికి కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి మరి ఈరోజు షేర్లింగంపల్లిలో వా అనిపించుకున్నటువంటి అసోసియేషన్ సభ్యులకు, పిల్లలందరూ పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఇలాగే రాబోయే రోజుల్లో అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మరి ఉన్నతమైనటువంటి స్థితికి మీరందరూ ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక వారు ఈ నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా చెప్పారన్నా. ఈ మాటలను స్ఫూర్తిగా తీసుకుని TSM6 న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ నాయకులు కాటరాజు గౌడ్ తన జన్మదినం సందర్భంగా మర్యాదపూర్వకంగా మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కాటరాజు గౌడ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అమీన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆదర్శ్ రెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.